నరఘోష మంచిది కాదు. మనం ఎంత మంచి చేసినా చెడే ప్రొజెక్ట్ అవుతుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇది ఒక సమస్య, ఎవడు అధికారంలో ఉన్నా అదే సమస్య ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కన సిన్సియర్గా పంచాయతీల్లో రోడ్లు వేసేస్తున్నారు, కాలువలు కట్టిస్తున్నారా, నీళ్లు అరేంజ్ చేపిస్తున్నారా, అట్లాగే వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారా, అటవీ శాఖకు సంబంధించి చేస్తున్నారా, ఏ వేటికై మంచి చేసినప్పుడు మంచిగానే చెప్పుకున్నాం, అదే సందర్భంలో తేడాలు జరిగినప్పుడు తేడాగాను మాట్లాడుకున్నాం. దీనికి అదే ఉండాలి. జెన్యూన్ జర్నలిజం అంటే అదే. అది పక్కన పెడితే వర్మ, పిఠాపురం వర్మ, ఆయనని పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేశారు, ఆయన తనకి తానుగా త్యాగం చేసుకున్నారు. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిరిగింది కానీ పార్టీ తరఫున చేసినటువంటి పని 30% అయితే 70% అతనే చేశాడు. కార్యకర్తలు మాత్రం 100% చేశారు, నో డౌట్ చేశాడు, కష్టపడ్డాడు, విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన ముద్దని ఎదుటి వాళ్ళ కంచంలో పెట్టినట్టు ఇది జరిగింది. సరే, తప్పదా, తప్పనిసరి పరిస్థితి, గతి లేదా, ఇవన్నీ సెకండరీ. బట్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేయటం, కుటుంబం నుంచి ఆశీస్సులు తీసుకోవడం, ఇదంతా చూసాం కదా కళ్ళెదురుగుండా. ఇవాళ రోజున ఆయనకి పదవి రాకపోవడానికి కారణం, ఎమ్మెల్సీ రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అన్నటువంటి వాదన ఖచ్చితంగా నిజమే. అయితే పవన్ కళ్యాణ్ చెప్తారని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారని చంద్రబాబు గారు ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఆయనకు ఒక మంచి పొజిషన్ ఏదన్నా ఇస్తే కనుక, అక్కడ ఒక ప్రోటోకాల్ పొజిషన్ ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారని చంద్రబాబు అనుకుంటుండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి ఉద్దేశం ఉండదు. ఆయన ఎవరైనా సరే ఎదగాలని కోరుకుంటాడు, మంచిగా ఉండాలని కోరుకుంటాడు. అందులో తనకి మంచి చేసిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగాలని కోరుకోడు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారికి అడగడానికి మొహమాటం, పవన్ కళ్యాణ్ గారు అడగకపోవడం వల్ల మధ్యలో వర్మ ఇబ్బంది పడుతుంటాడు. ఎమ్మెల్సీ అయితే అయిపోయింది, ఇంకేదన్నా అతనికి ఒక పదవి ఇవ్వడం అంటే ఇవాళ చంద్రబాబు గారి చేతిలో లేదు. వర్మ పదవి పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది. ఆయన అంటే జరుగుతుంది. ఒక్కసారి నరఘోష మనకెందుకు అనుకుంటే కనుక ఇప్పించవచ్చు. అదే సందర్భంలో కార్యకర్తలు కూడా తిట్టడం అనవసరం. వర్మేమి దుర్మార్గుడు కాదు కదా, తన వంతు ప్రయత్నం తను చేశాడు కదా, గెలుపులో తన పాత్ర కూడా ఉంటుంది కదా. పోనీ వర్మ వల్లే ఉంది, అక్కడ కాపులు 60% ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఓకే. బట్ ముందైతే మనం అడిగాం కదా, హెల్ప్ చేశాడు కదా, చేసినటువంటి సందర్భంలో అందులో తన జీవితానికి సంబంధించి తన రాజకీయ జీవితం సమాధి అయ్యేటటువంటి పరిస్థితి అనే దానికి ఇబ్బంది పడుతున్నప్పుడు తిట్టడం అనవసరం. సాధ్యమైతే ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా దీంట్లో ఎమికబుల్ సొల్యూషన్ చెప్పగలిగితే బాగుంటుంది.